హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు రణభూమిలో అర్జునుడితో ఇదంతా విన్న తర్వాత బావ దుర్యోధనుడి దోషం ఏమైనా ఉందా, నీకు మీ పక్షాన ధర్మం కనిపిస్తుందా పార్థ అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యము సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. అప్పుడు అర్జునుడు, నా మతి పోతున్నట్లుంది మాధవ, నా శరీరంలోని ప్రతి అణువు కంపిస్తున్నట్లు అనిపిస్తుంది. నా చేతులు ఇప్పుడు శస్త్రాన్ని కూడా ఎత్తలేకపోతున్నాయి. నా గాంధీవం నా చేతి నుండి జారిపోతున్నట్లుంది. ఎందుకు మాధవ, ఎందువలన ఇలా అనిపిస్తోంది? అవమాన భారం, అన్యాయం గురించి ఆలోచన, ప్రతీకార సంకల్పం, ఇలాంటి కారణాలు నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు మాధవ ఈ మహావిధ్వంసం చేయడానికి అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, వినాశనమే నవనిర్మాణానికి కారణం పార్థ. మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే 2 శాఖలు ఉద్భవిస్తాయి. నేను విధ్వంసానికి నీవు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? రేపు నవనిర్మాణం జరుగుతుందని నీకు తెలియదా? ఇలా నపుంసకత్వం నీకు శోభించదు పార్థ. యుద్ధం చేయడమే నీ కర్తవ్యం. శస్త్రాన్ని సంధించు పార్థ అని అంటాడు. వాసుదేవుని మాటలు విని అర్జునుడు జరగబోయేదంతా తలుచుకొని తన గాంధీవాన్ని తీసుకొని వాసుదేవుని కాళ్ళ దగ్గర పెట్టి వాసుదేవునికి నమస్కరిస్తూ, నా ఆత్మకు సారథిగా మారి నా జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించండి మాధవ. నేనేం తెలుసుకుంటే నా దౌర్బల్యాన్ని వదిలిపెట్టగలను చెప్పండి మాధవ అని వేడుకుంటాడు. వెంటనే వాసుదేవుడు, లే పార్థ అని అర్జునుడిని లేపి, శ్రద్ధగా విను, జీవిత రహస్యం తెలుసుకో, లోకం యొక్క నిజమైన రూపాన్ని తెలుసుకో. గంగా ప్రవాహంలో పిడికిల్ని ముంచి బయటకు తీసినంత మాత్రాన నీకు ఏమీ ప్రాప్తించదు. కానీ అరచేతులతో దోసెలిలో గంగా ప్రవాహాన్ని పట్టుకుంటే ఆ గంగాజలం వల్ల నీ జీవితం పావనమవుతుంది. పరబ్రహ్మం విభజన చెందినప్పుడు పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని యొక్క అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నివసించడం జరిగింది. ఆ ఆత్మను మోహం, అంధకారం ఆవరించాయి పార్థ. ఆ మోహనిద్ర నుంచి మేల్కొని తనను తాను పరమాత్ముని యొక్క అంశ అని తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం, ఉద్దేశం. అదే జీవితానికి అర్థం అని అంటాడు. అప్పుడు అర్జునుడు, కానీ మాధవ, ప్రతి ఆత్మ పరమాత్మ యొక్క అంశే అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మనే చేస్తున్నాడా అని అడుగుతాడు. బురదలో పడిన రత్నం ఏ విధంగా అయితే ప్రకాశించదో అదేవిధంగా ప్రకృతిలో 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ, అది ఒక పరమాత్మ అంశ అనే విషయాన్ని మరచిపోతుంది. ఆత్మలన్నీ ఎక్కువ శాతం తమ దేహాన్నే తమ సర్వస్వంగా భావిస్తాయి. అవి దేహం కన్నా భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి. శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి, వాసన ఇత్యాది అనుభవాలన్నీ తమ అనుభవాలుగానే భావిస్తాయి. అసలు మార్పు కోసం కూడా అవి ప్రయత్నం చేయవు. ఇలా మార్పు కోసం కూడా ప్రయత్నం చేయని ఆత్మలు నిరంతరం అధర్మాలు చేస్తూనే ఉంటాయి. వాటికి దండన విధించడం తప్పనిసరి. నీవు ఇది తెలుసుకో పార్థ. నీవు ఒక శరీరానివి కాదు, నువ్వు ఒక ఆత్మవు. ఈ రణభూమిలో ఉన్న యోధులందరూ నిజానికి నీవనుకుంటున్న వారు కాదు. వీరందరూ ఈ శరీరాల్లో కొంతకాలం నివాసం ఉంటారు. ఆ తర్వాత వీరి శరీరాలు మరణిస్తాయి. కానీ వీరందరూ అమరులు. వీరు మరలా నూతన శరీరాలను ధరిస్తారు. తాము ఆత్మస్వరూపులని తెలుసుకునేంత వరకు, అధర్మాన్ని విడిచి ధర్మ మార్గాన నడిచేంత వరకు వీరందరూ ఈ విధంగా జన్మిస్తుంటారు,
మళ్ళీ మరణిస్తూ ఉంటారు. ఇది బ్రహ్మ విద్య బోధించే మొదటి పాఠం పార్థ. జన్మించిన వారికి మరణం తప్పదు. అలాగే మరణించిన వారు తప్పకుండా మళ్ళీ జన్మిస్తారు. ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యయోగం అంటారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు ధర్మం అధర్మం అంటే ఏంటి మాధవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను పరమాత్మ స్వరూపుడని తెలుసుకుంటాడో, తాను పరమాత్మ అంశ నుంచి ఉద్భవించాలని తెలుసుకుంటాడో ఆ మార్గాన్ని ధర్మము అంటారు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా గుర్తిస్తాడో అప్పుడు సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం అవుతుంది. సృష్టికి పరమాత్మకు ఎటువంటి భేదము లేదు. ఏ మనిషి అయితే ఇది తెలుసుకుంటాడో వానికి ఇతర మనుషులు ప్రాణుల పట్ల నిర్దయ కాఠిన్యం ఉండదు. వానికి తెలుసు, నాలుకను ఖండిస్తే ఆ బాధ నాలుక ఒక్కదానికే ఉండదు, శరీరం అంతటా ఆ బాధ అనుభవగతమవుతుంది. అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది. ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి సంపూర్ణ సుఖాన్ని అనుభవించరు. కరుణతో నిండిన మనసు ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నదో దానినే ధర్మం అంటారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు అంటే అధర్మం అనేది అజ్ఞానానికి మారుపేరా? మరి అజ్ఞానులపై దయ చూపడం అవసరం కదా, దండించడం ఎందుకు అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు అజ్ఞాని జ్ఞానం గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా లేకుంటే, జ్ఞానం వైపు దృష్టి సాధించడానికి సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది. కేవలం వాని పట్లనే కాదు ఇతరుల పట్ల కూడా అవుతుంది. సృష్టిగతి ఎప్పుడూ పరమాత్మ వైపే ఉంటుంది, ఇది తప్పనిసరి. కానీ అప్పుడప్పుడు ఒక దుస్థితి ఏర్పడుతుంది. అజ్ఞానం, అధర్మం, మోహం ఇవన్నీ పెరిగిపోతాయి. లోకంలో ధర్మం తగ్గిపోతుందన్న భయం వస్తుంది. లోకంలో ధర్మం తగ్గిపోయినప్పుడు కరుణ నశించిపోతుంది, అలాగే సత్యం కూడా నశించిపోతుంది. రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం తప్పనిసరి పార్థ. ఈ పరిస్థితి అటువంటిదే పార్థ. ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం నీదే. దౌర్బల్యాన్ని త్యజించు, ఇప్పటికైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు. అప్పుడు అర్జునుడు నా చేతిలో చాలా ప్రాణాలు పోతాయి మాధవ, నా కారణంగా ఇంకొకరు మరణిస్తే నాలో ఉన్న కరుణ నశించినట్లే కదా. అయినా ధర్మానికి ఆధారం కరుణ అయితే మరి నా ఆత్మకు కర్మబంధం ఏర్పడదా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు కర్మబంధం తప్పకుండా ఏర్పడుతుంది పార్థ, కానీ కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు. నీవు కర్మకు కార్యానికి భేదం తెలుసుకోవలసి ఉంది. అన్ని కర్మలు కార్యాలే, కానీ అన్ని కార్యాలు కర్మలు కావు. కర్మ అనే కార్యం ఏమిటంటే దానికి ఫలితం అనే ఆశ తోడై ఉంటుంది. మనిషి ఎప్పుడైనా సుఖానికై, సంపదకై, ప్రశంసకై ఏదైనా కార్యాన్ని చేస్తే వాడు ఆ కార్య ఫలితానికి బద్ధుడవుతాడు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించి చేస్తాడో దానిని సకామ కర్మయోగం అని అంటారు. ఎప్పుడైతే కర్మను ఫలితం ఆశించకుండా చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అని అంటారు. ఈ కారణంగానే మనిషి మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తుంది. నిజానికి మనిషిని ఏ కర్మలు బంధించవు, వానికి తోడైన ఆశలే మనిషిని బంధిస్తాయి. ఈ యుద్ధంలో గెలవాలని కోరిక నీకు ఉంటే ఓడిపోతే నీకు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం ఇతర కార్యాలను చేయిస్తుంది. దానివలన నీవు మళ్ళీ జన్మించవలసి వస్తుంది. ఈ యుద్ధంలో ఒకవేళ నీవు విజయం సాధిస్తే నీకు అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం నిన్ను విశ్వవిజేత కామని ప్రేరేపిస్తుంది. నీ చేత హత్యలు చేయిస్తుంది. ఆ పాపం నిన్ను బంధిస్తుంది. ఆలోచించు, ఒకవేళ ఈ యుద్ధం పట్ల నీకు విజయంపై వ్యామోహం కానీ పరాజయ భయం కానీ లేకుండా ఉంటే యుద్ధం పూర్తయిన తర్వాత నీకు సుఖం ప్రాప్తిస్తుందా లేక దుఃఖం ప్రాప్తిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు సుఖము ప్రాప్తించదు, అలాగని దుఃఖము ప్రాప్తించదు మాధవ అని అంటాడు. వెంటనే
వాసుదేవుడు అంటే నీకు లభించే సుఖం, దుఃఖం, ఆవేదన, నిరాశ, అహంకారం ఇవన్నీ యుద్ధం కారణంగా లభించడం లేదు. నీ మనసులో యుద్ధం గురించి చాలా ఆశలు చుట్టుముట్టి ఉన్నాయి. అవే కారణం. నేనంటున్నది నిజం కాదంటావా పార్థ అని అడుగుతాడు. సుఖదుఖాలను సమానంగా భావించి లాభం, హాని, జయాపజయాల గురించి ఆలోచించకుండా యుద్ధం చేస్తే పార్థ, అప్పుడు నువ్వు పాపంలో భాగస్థుడవు కావు. దీనినే కర్మయోగం అంటారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, కానీ మాధవ, ఒకవేళ కార్యబంధం నిశ్చితమైతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీసుకోవడం సరైనదే కదా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, ఈ ఆలోచన పర్యవసానంగానే ఈరోజు యుద్ధం జరుగుతోంది పార్థ. ఆలోచించు. ఎప్పుడైతే సత్వగుణం కలిగి ఉండి ధర్మాన్ని తెలుసుకున్నవారు కర్మలను త్యాగం చేస్తారో అప్పుడు అధర్మ మనస్కులున్నవారు ఈ లోకంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించకుండా ఉంటే ఈరోజు ఇంత పెద్ద అధర్మం జరిగి ఉండేది కాదు. అలాగే ఆ రోజు మీ నాన్నగారు సన్యసించకుండా ఉంటుంటే ఈరోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తూ ఉండేవాడు. అలాగే తన ప్రజలకు న్యాయం, ధర్మం గురించి జ్ఞానాన్ని అందించేవాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే సత్వగుణం కలిగి ఉన్నవారే లోకానికి లాభాన్ని చేకూర్చగలరు, కానీ వారే సన్యసిస్తూ ఉంటారు. ఈ కారణంగానే లోకంలో పాపం, అధర్మం పెరుగుతూ ఉంటాయి. కానీ కర్మయోగి ఈ విచిత్ర పరిస్థితి నుండి ఈ యావత్ లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తూ ఉంటాడు, కానీ కర్మలను కాదు. వాడు ఈ లోకంలోనే ఉంటాడు. సన్యాసి మాదిరిగా అన్ని కార్యాలను చేస్తూ ఉంటాడు, కానీ వానికి ఆపేక్ష ఉండదు. కర్మయోగికి తన సంతానం నుండి, తన ప్రజల నుండి ఎటువంటి ఆపేక్ష ఉండవు. స్వయంగా సన్యాసి మాదిరిగా అనుభూతి చెందుతాడు, కానీ సమాజానికి సంసారి మాదిరిగా లాభం చేకూరుస్తాడు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మనిషి తన సంతానం సుఖంగా ఉండడం కోసం ఎంతో శ్రమపడతాడు మాధవ, మరి సంతానం నుండి సుఖం కోరుకోవాలన్న అపేక్ష ఎందుకు ఉండకూడదు అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, మనిషి తన సంతానం కోసం ఏది చేసినా అది వ్యాపారమా లేక ప్రేమ పార్థ అని అడుగుతాడు. వెంటనే అర్జునుడు, ప్రేమ మాధవ అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, మరి తాను చేసిన దానికి ప్రతిఫలం ఆశించడం ఎందుకు పార్థ? భవిష్యత్తులో లాభం కోసం వ్యాపారంలో ఎదురు చూస్తారు, ప్రేమలో కాదు. ఏ మనిషి అయితే తన సంతానాన్ని సత్ప్రవర్తనగా పెంచి సన్మార్గంలో నడుపుతాడో, ప్రేమ, ధర్మ సంస్కారాలను నేర్పుతాడో ఆ సంతానం కూడా ఆ మనిషికి ప్రేమ, రక్షణను కలిగిస్తారు. సంతానం చూపే ప్రేమ, ఆత్మీయుల ప్రవర్తన, వారు చేసే కర్మలు పార్థ. ఒకరికి మరొకరి కర్మలపై ఎటువంటి అధికారము ఉండదని తెలుసుకో. వాని నుంచి ఏదైనా ఆశించి ఆపేక్షించి ప్రయోజనమేమిటి? దీనిని గురించి నీవు దీర్ఘంగా ఆలోచించి తెలుసుకునే విషయం ఏమిటంటే, జీవితంలో ఎవరైనా ఎవరిపైనైనా సరే ప్రేమ, ఆపేక్షలు పెంచుకోవడం మంచిది కాదు. యావత్ సృష్టిలోనూ పరమాత్ముడున్నాడు. మనిషి ఆ పరమాత్ముని అంశ. అప్పుడు లోకంలో అన్ని పనులు ఆ పరమాత్మవే. స్వయంగా మనిషి అన్నవాడు ఏదీ చెయ్యలేడు. ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ. ఇప్పుడు నువ్వు కూడా కర్మయోగిగా మారి యుద్ధం చేయక తప్పదు పార్థ. 3 గుణాలను త్యజించి నిర్గుణుడివి అయిపో పార్థ. ద్వంద్వ ప్రవృత్తి నుంచి ముక్తి లభిస్తుంది. సత్వగుణంతో విరాజిల్లుతూ పరమాత్మునిపై మనసు లగ్నం చేసి నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండు పార్థ అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నేను నా బుద్ధిని పరమాత్మపై స్థిరంగా ఉంచి కర్మయోగిగా మారేందుకు మార్గమేమిటి మాధవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, పార్థ, సాంఖ్యయోగం వలన మనిషి ఎప్పుడూ పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. పరమాత్ముని స్మరించడం వలన మనిషి మనసులో అంకితభావం ఉత్పన్నమవుతుంది. దీనినే భక్తి అంటారు. భక్తి వలన మనిషికి సత్య అసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల వాడు పరమాత్ముని దర్శించగలుగుతాడు. అలా ఎవరైతే పరమాత్ముని దర్శించగలుగుతారో వారే నిజమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపరల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందగలుగుతారు.
ఆత్మలన్నిటికీ అంతిమ లక్ష్యం అదే, ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే అని అంటాడు. అప్పుడు అర్జునుడు, కానీ నేను పరమాత్ముని దర్శించకుండా అంకిత భావాన్ని ఎలా వ్యక్తపరచగలను మాధవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సర్వస్వం, పరమాత్మ కానిదంటూ ఏదీ లేదు. ఎవరు తన ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను దర్శించగలుగుతారు. ఏ విధంగా అయితే ఉప్పులోని ఒక కణం రుచి మహాసముద్రంలోని ఉప్పు రుచికి భిన్నంగా ఉండదో, అదేవిధంగా నీ ఆత్మను దర్శించి నీవు పరమాత్మను దర్శించినట్లే అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంతో, అంటే మాధవ, నీవే పరమాత్మనా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, అవును పార్థ, నేను పరమాత్మనే, నీవు కూడా పరమాత్మవే పార్థ, కానీ నీవు ఇప్పటికీ మేల్కొనలేదు, నేను ఆ రహస్యాన్ని తెలుసుకున్నాను అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అయితే మాధవ, మీ పట్ల అంకిత భావం ఉంటే ఆ ఈశ్వరుడి పట్ల కూడా అంకిత భావంతో ఉన్నట్లే కదా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, తప్పకుండా నా పట్ల ఉన్న అంకిత భావమే ఆ పరమేశ్వరుని పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వ జగతిని త్యాగం చేసి నన్నే ఆశ్రయించు పార్థ. నేనే ఈ సర్వలోకాన్ని, ఈ సర్వలోకంలో ప్రతి అణువు నేనే, నేనే సూర్యుణ్ణి, నేనే చంద్రుణ్ణి, ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుడి కన్నా ముందు నుండే ఉన్నవాడిని, అలాగే ఒక మొక్కపై వచ్చిన మొగ్గ కన్నా నవ్యుడిని నేను. ఈ మానవులందరూ నేనే, నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని, నేనే దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుని కూడా నేనే అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అది ఎలా సంభవం మాధవ, మీరు జన్మించడం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు, మిమ్మల్ని నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన తల్లి జీవించే ఉన్నారు, మరి మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు మాధవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, నీవు శరీరాన్ని చూస్తున్నావు, నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను, నేను అనేక జన్మలెత్తాను పార్థ, అనేక అవతారాలు ధరించాను, ఎన్నో శరీరాలతో జన్మించాను నేను, అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను, ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తూ ఉంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరులను నాశనం చేసేందుకు, ధర్మ సంస్థాపన చేసేందుకు నేను జన్మిస్తూ ఉంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇకపైన కూడా జరుగుతుంది. నేనే నాశనం లేని పరమాత్మను, నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణు, నేనే రామావతారం కూడా, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడిని కాదు, స్త్రీని కాదు, నపుంసకుడిని కూడా కాదు, నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను, నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని, నేను పరబ్రహ్మను, నేనే సర్వస్వాన్ని, అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడు నువ్వు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నువ్వు కూడా నా మాదిరిగా నిన్ను నువ్వు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. కానీ నువ్వు ఆ పదాన్ని చేరుకునేందుకు నా పట్ల సంపూర్ణ అంకిత భావంతో ఉండాలి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అంకిత భావం అంటే ఏమిటి మాధవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నిటినీ త్యాగం చేస్తాడు, స్వయంగా ఏ నిర్ణయాన్ని కానీ ప్రతిజ్ఞను కానీ తీసుకోడు. ఏ విధమైన పనులను వారికి నిర్దేశించారో ఆ పనులనే చేస్తూ ఉంటాడు. నిజానికి అంకిత భావం అంటే తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్నే భక్తి అని అంటారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, భక్తితో కొలవడం అంటే ఏమిటి మాధవ, అంకిత భావమే భక్తి కాదా అని అడుగుతాడు.
వెంటనే వాసుదేవుడు, కాదు పార్థ, అంకితభావం భక్తిలో మొదటి భాగం మాత్రమే. నిజానికి భక్తి అనేది ఒక కార్యం కాదు, అది ఒక మనస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞయాగాలు అనే మాధ్యమాలతో తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తాము చేసే కర్మల ఫలితాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మునికి సమర్పిస్తూ ఉండాలి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, భక్తి కేవలం మనస్థితే అయితే జపాలు తపాలు ఇటువంటి వాటి అవసరమేముంటుంది మాధవ అని అడుగుతాడు. ఈరోజు కడిగిన పాత్ర రేపు మళ్ళీ మలినమైపోతుంది. అదేవిధంగా మనిషి మనసు పదే పదే పరమాత్మునికి విముఖత చూపుతుంది. అందుకే ఈ జపతపాలనే మాధ్యమం ద్వారా నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మునికే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డున మునక వేయాలన్నది ఇక్కడ ముఖ్యం కాదు, ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తి యోగ సారం ఒక్కటే పార్థ. మనిషి తన జీవితాన్ని పరమాత్మకు అర్పణ చేసి పరమాత్ముని భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, సత్వగుణ సంపద అని దేనిని అంటారు మాధవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, అకారణంగా ఎప్పుడూ స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ. నిజానికి అహింసయే పరమధర్మం. అహింసతో పాటు సత్యం, త్యాగం, కోపం లేకుండా ఉండటం, సుఖానికి ఆకర్షితుడు కాకుండా ఉండటం, నిందించకుండా ఉండటం, దయాగుణం, క్షమ, ధైర్యం, శరీర శుభ్రత, ధర్మానికి ద్రోహం చేయకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండటం, ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవిక సంపద అని అంటారు. వీటి వలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తారు. తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు, ధర్మ సంస్థాపన చేయగలడు. అలాగే కర్మఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు. వానికి నేను ఈ జన్మలో నిస్సందేహంగా ఆనందాన్ని కలిగిస్తాను, మరణించిన తర్వాత వానిని నాలో ఐక్యం చేసుకుంటాను అని అంటాడు. వాసుదేవుని మాటలు విని అర్జునుడు వాసుదేవునికి నమస్కరిస్తూ, మీ నిజరూపాన్ని నాకు దర్శించాలని ఉంది మాధవ. తమరి శక్తి, జ్ఞానం, ఐశ్వర్యంతో కూడిన నిజరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను మాధవ. ఆద్యంతాలు లేని మీ స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి మాధవ. నా మనసులో ఉన్న సందేహాలన్నింటినీ తొలగించండి, మీ దర్శనమివ్వండి మాధవ అని వేడుకుంటాడు. వెంటనే వాసుదేవుడు, దర్శించు పార్థ అని అంటాడు. నేనే సత్యము, నేనే సంపూర్ణుడను, నేనే జీవుడను, నేనే శివుడను. అక్షరాలలో అకారాన్ని, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ప్రాణుడిలో చైతన్యాన్ని, యక్షులలో కుబేరుడిని, రుద్రులలో శంకరుడిని, ఋషులలో భృగువును, ధ్వనులలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, బుద్ధిలోని స్మృతి, ధృతి, అలాగే మేధ నేనే అయి ఉన్నాను. దేవర్షులలో నారదుడిని, మునులలో కపిలుడిని, అశ్వములలో ఉచ్చైశ్వాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుడని, మనుషులలో రారాజుని, శస్త్రాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనుని,
సర్పాలలో వాసుకిని, యమరాజుని, వరుణదేవుణ్ణి, అలాగే వాయువుని కూడా నేనే అయి ఉన్నాను. నేను కానిదంటూ ఏదీ లేదు. విశ్వంలో నేను లేని స్థానమంటూ ఏదీ లేదు. నేనే కాలాన్ని, జీవితాన్ని, అలాగే మృత్యువుని కూడా. ఇక్కడికి వచ్చిన వీరందరికీ మృత్యువుగా మారి నిలిచి ఉన్నాను. నీవు శస్త్రాన్ని సంధించకున్నా అప్పుడు కూడా నేను వీరందరినీ వధించగలను. కనుక నీ మోహాన్ని త్యజించి నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు. ధర్మభారాన్ని వహించు. గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. యుద్ధం చెయ్యి అర్జున, యుద్ధం చెయ్యి అని చెప్తాడు. వాసుదేవుని నిజరూపాన్ని దర్శించిన అర్జునుడు, హే మాధవ, మధుసూదన, ఈరోజు నా మనసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి చెందాయి. కృపతో మీరు మనుష్య రూపాన్ని ధరించండి. మీ ప్రతి ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను అని అంటాడు. అర్జునుడు కోరుకున్న విధంగానే వాసుదేవుడు మనుష్య రూపాన్ని ధరిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.